ఏపీలో 2 ప్రధాన రాజకీయ పార్టీల కీలక సమావేశాలు ఈ నెల 27న జరగనున్నాయి. దాంతో ఒకేసారి జరుగుతున్న ఈ భేటీల మీద అందరి దృష్టి ఉంది. సహజంగానే టీడీపీ మహానాడు ప్రతి ఏటా జరుగుతుంది. అది ఏకంగా 2 రోజుల పాటు నిర్వహిస్తారు. 27న ప్రారంభమై 28న ఎన్టీఆర్ జయంతి రోజున పార్టీ అధ్యక్షుడి ప్రసంగం, దిశానిర్దేశాలతో సమావేశం ముగుస్తుంది. ఈసారి మహానాడుని వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. దేశమంతా పొదుపు మంత్రం పాటిస్తున్న నేపథ్యంలో మహానాడు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ఎక్కడున్న వారు అక్కడే ఉంటూ తమ ప్రాంతం నుంచి వరంగల్ గా మహానాడు జరుపుకోవడం ఒక ముఖ్యమైన పరిణామంగా చూస్తున్నారు. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ నెల 27వ తేదీనే ముహూర్తంగా చూసుకున్నారు. నిజానికి ఇది కాకతాళీయమే అని చెప్పాలి. అయితే మహానాడులో రాజకీయ వ్యూహాలు, రానున్న కాలంలో పార్టీ చేయాల్సిన కార్యాచరణ వంటి వాటిపై చర్చిస్తారు. జగన్ కూడా తన పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన సమావేశాన్ని అదే రోజున నిర్వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి సంబంధించి చాలా కాలం తర్వాత నిర్వహిస్తున్న అతి ముఖ్యమైన మీటింగ్ గా చూడాలి. ఈ సమావేశానికి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర నాయకులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ కోఆర్డినేటర్స్ హాజరవుతున్నారు. వైసీపీ ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక ఎన్నికల గురించి చర్చిస్తుందని అంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో స్థానిక ఎన్నికల నగరాన మొదలవుతుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, అలాగే మున్సిపాలిటీతో మొదలై ఆ మీదట జిల్లా పరిషత్లు, చివరిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతం వైపుగా స్థానిక సమరాన్ని నడపాలని కూటమి వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇక 3 పార్టీలతో దూకుడు మీద ఉన్న కూటమి ఈసారి స్థానిక సమరంలో 100% స్ట్రైక్ రేట్ సాధించాలని చూస్తుందని అంటున్నారు. గతంలో వైసీపీ స్థానిక ఎన్నికల్లో చేసిన దానికన్నా కూటమి మరింత దూకుడుగా చేస్తుందని అంటున్నారు.